బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వ్యవసాయ ఉద్యాన వర్సిటీ భూములను హైకోర్టుకు కేటాయించవద్దు. జీవో నెంబర్ 55ను గవర్నమెంట్ వెంటనే వెనక్కి తీసుకోవాలని శాంతియుతంగా నిరసనకు దిగిన ఏబీవీపీ కార్యకర్తలపై పోలీసులు కర్కసత్వం ప్రదర్శించారు. బైక్పై వెళ్తూ ఏబీవీపీ కార్యకర్త జుట్టుపట్టి లాగిపడేశారు. ఏబీవీపీ కార్యకర్త కింద పడ్డా కనికరం లేకుండా కార్యకర్తను లాక్కెళ్లారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పోలీసుల దుశ్చర్యపై బీజేపీ నాయకులు, ఏబీవీపీ నేతలు మండిపడుతున్నారు. కొంచెమన్నా ఇట్లనే ఉంటుంది. ఎందుకు జుట్టు వాటి గుంజుతున్నా ఇట్లనే ఉంటాం మరి. కొంచెమన్నా ఇట్లనే ఉంటుంది. ఎందుకు జుట్టు వాటి గుంజుతున్నా ఇట్లనే ఉంటాం మరి. కొంచెమన్నా ఇట్లనే ఉంటుంది. ఎందుకు జుట్టు వాటి గుంజుతున్నా ఇట్లనే ఉంటాం మరి. కొంచెమన్నా ఇట్లనే ఉంటుంది. ఎందుకు జుట్టు వాటి గుంజుతున్నా ఉంటాం మరి. కొంచెమన్నా ఇట్లనే ఉంటుంది. ఎందుకు జుట్టు వాటి గుంజుతున్నా ఇట్లనే ఉంటాం మరి. కొంచెమన్నా ఇట్లనే ఉంటుంది. ఎందుకు జుట్టు వాటి గుంజుతున్నా ఇట్లనే ఉంటాం మరి. కొంచెమన్నా ఇట్లనే ఉంటుంది. ఎందుకు జుట్టు వాటి గుంజుతున్నా ఇట్లనే ఉంటాం మరి. కొంచెమన్నా ఇట్లనే ఉంటుంది. ఎందుకు జుట్టు వాటి గుంజుతున్నా వ్యవసాయ ఉద్యాన వర్సిటీ భూములను హైకోర్టుకు కేటాయించవద్దని, జీవో నెంబర్ 55ను గవర్నమెంట్ వెంటనే వెనక్కి తీసుకోవాలని శాంతియుతంగా నిరసనకు దిగిన ఏబీవీపీ కార్యకర్తలపై పోలీసులు కర్కసత్వం ప్రదర్శించారు. బైక్పై వెళ్తూ ఏబీవీపీ కార్యకర్త జుట్టుపట్టి లాగిపడేశారు. ఏబీవీపీ కార్యకర్త కింద పడ్డా కనికరం లేకుండా కార్యకర్తను లాక్కెళ్లారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పోలీసుల దుశ్చర్యపై బీజేపీ నాయకులు, ఏబీవీపీ నేతలు మండిపడుతున్నారు. కొంచెమన్నా ఇట్లనే ఉంటుంది. ఎందుకు జుట్టు వాటి గుంజుతున్నా ఇట్లనే ఉంటాం మరి. కొంచెమన్నా ఇట్లనే ఉంటుంది. ఎందుకు జుట్టు వాటి గుంజుతున్నా ఇట్లనే ఉంటాం మరి. కొంచెమన్నా ఇట్లనే ఉంటుంది. ఎందుకు జుట్టు వాటి గుంజుతున్నా జనసేన పార్టీకి ఎన్నికల గుర్తుగా గాజు గ్లాసును మరోసారి కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించింది. ఈ మేరకు ఆ పార్టీకి ఎన్నికల సంఘం మెయిల్ ద్వారా సమాచారం పంపింది. ఉత్తర్వుల ప్రతులను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మంగళగిరిలోని కార్యాలయంలో పార్టీ లీగల్ సెల్ చైర్మన్ సాంబశివరావు అందజేశారు. ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంపై పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘంలోని అధికారులకు, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. జనసేన పార్టీకి ఎన్నికల గుర్తుగా గాజు గ్లాసును మరోసారి కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించింది. ఈ మేరకు ఆ పార్టీకి ఎన్నికల సంఘం మెయిల్ ద్వారా సమాచారం పంపింది. ఉత్తర్వుల ప్రతులను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మంగళగిరిలోని కార్యాలయంలో పార్టీ లీగల్ సెల్ చైర్మన్ సాంబశివరావు అందజేశారు. ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంపై పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘంలోని అధికారులకు, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. స్థానికేతరులు నాపై పగతో పోలీసులను అడ్డం పెట్టుకుని యాత్రను ఆపారని నంద్యాల వైసీపీ జెడ్పీటీసీ గోకుల కృష్ణారెడ్డి ఆరోపించారు. రెచ్చగొట్టే రాజకీయాలు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.
స్థానికేతరులు వాళ్ల వ్యాపారాల కోసం తమని రాజకీయంగా వాడుకుంటున్నారని మండిపడ్డారు. ఈరోజు స్థానికేతలు మా మీద పగబట్టి పాపం పోలీస్ వారిది ఏం తప్పు లేదు, వాళ్ళపైన ప్రెషర్ తెచ్చి ఆపండి ఆపండి ఆపండి. ఏంది ఆపేది? సునామీని ఆపగలుస్తారా? సునామీని ఆపగలుస్తారా? స్థానికులకు స్థానికేతులకు డిఫరెన్స్ లేదా? ఉంది. ఎన్ని రోజులు నలుపుతారు మీరు స్థానికులను? నలిపి 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 కొట్టి 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 లాస్ట్కు రివర్స్ అయితే ఎట్లుంటుందో రాబోయే రోజుల్లో మీరు చూడబోతున్నారు. మీరు చేసే ప్రతి ఒక్క దానికి మేము వత్తాసు పలుకుంటే ఇన్ని రోజులు మీ కుటుంబాన్ని మేము మోసి మోసి ఈరోజు మేమంటే మాకు ఫోన్లు చేసి బెదిరియడాలు. ఎవరిని బెదిరిస్తావు నువ్వు? మేము బెదిరిస్తే నువ్వు ఎక్కడికి పోతావో, నీ ఎమ్మడున్న జనాలు ఎక్కడికి పోతారో ఒకసారి ఆలోచన చేసుకో. మాకంటే బెదిరించేటోళ్ళు ఎవరు లేరు. మేమన్నీ మానుకొని చాలా శాంతయుతంగా ప్రజాసేవకై దిగి ప్రజల్లోకి పోయి ప్రజల మధ్యలో ఉండాలని కోరుకుంటున్నాము. కాబట్టి ఇంత శాంతియుతంగా జరుగుతూ ఉంది. మేమే రెచ్చగొట్టేదలిచి మేము కూడా రాజకీయం చేయదలిస్తే అది ఎక్కడికో పోతుంది. దయచేసి ఆ సంస్కృతిని మళ్ళీ ఇక్కడ ఎన్నికల హామీలలో భాగంగా 4వ విడత వైఎస్ఆర్ ఆసరా నిధుల చెక్కులను డ్వాక్రా మహిళా సంఘాలకు అందజేశామని తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి తెలిపారు. తిరుపతిలోని చంద్రగిరి నియోజకవర్గం పాకాల స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, డ్వాక్రా మహిళలు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. కార్యక్రమంలో మోహిత్ మాట్లాడారు. నవరత్నాలతో పాటు అనేక సంక్షేమ పథకాలను రాష్ట్రంలో ప్రతి ఇంటికి అందజేసిన ఘనత జగనన్నకే దక్కుతుందని గుర్తు చేశారు. మన పాకాడ్ టౌన్ రావడం జరిగింది. నిజంగానే ఈరోజు మా అక్క చెల్లెల కళ్ళలో చూస్తే నిజంగానే వాళ్ళందరూ కూడా వన్స్ మోర్ జగనన్న అని ప్రతి ఒక్కరితో నిలబడతా ఉంది. నాకైతే బలంగా నమ్మకం ఉంది. ఈసారి ముఖ్యమంత్రి గారిని లాస్ట్ టైం వచ్చిన దానికన్నా ఎక్కువ సీట్లతో బలంగా నమ్మకం ఉంది. ఆ గెలిచేది కూడా మొట్టమొదటిగా చంద్రగిరి స్టార్ట్ అవుతుందని బలంగా నమ్ముతున్నాను. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రిని మరీ గెలిపిస్తారని నమ్మకంతో ఈరోజు ప్రజలు నోరు తెరిస్తే అక్క చెల్లెలు అంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పే జగన్ ఆచరణలో మహిళలను నిట్టనూరులా మోసం చేశారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చెంగల్ రాయుడు విమర్శించారు. అన్నమయ్య జిల్లా రాజంపేటలో చెంగల్ రాయుడు మీడియా సమావేశంలో మాట్లాడారు. సమస్యలను పరిష్కరించకుండా జగన్ అంగన్వాడీలను అణిచివేశారని ఆరోపించారు. 50,000 నుంచి లక్ష రూపాయలను రెండో విడత ఇచ్చేశారు. ₹1,00,000 నుంచి ₹1,50,000 ఉన్నటువంటి వాళ్ళకు మూడో విడత 4వ విడత చేశారు. కొందరికి చెక్కులు ఇచ్చానంటూ కూడా ట్రెజరీ హానర్ చెప్పినప్పుడు మీ మాదిరి మాటలు చెప్పి మేము కల్లబొల్లి మాటలు చెప్పలేదు. మీరేం చెప్పారు గాంధీ గురించి? నా సోదరి మనులకు నా వరం మద్యపాన నిషేధం అని అన్నాడు. ఊరూరు తిరుగుతా చెప్పారు. 45 ఏళ్లకే పెన్షన్ అని చెప్పాడు. 45 ఏళ్ళకు పెన్షన్ తీసుకున్న వాళ్ళు ఎవరన్నా ఒక్కరుంటే చూపించే నా ఇల్లు రాయిచ్చేస్తాను నీకు. గతంలో చేతి వృత్తుల వారికి 13 చేతి వృత్తుల వారికి 50 ఏళ్ళకే పెన్షన్ ఇచ్చేది తెలుగుదేశం ప్రభుత్వం. పద్మశాలి చేనేత కార్మికులకు ఎందుకు? నిద్రలేసిన దానికి వంగి వంగి పనిచేస్తారు వాళ్ళు. మగ్గం కాలం వేసి వాళ్ళ యొక్క పరిస్థితి దెబ్బతింటాననే ఉద్దేశంతో ఆచార్య వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితిని 50 ఏళ్ళ నుంచి పెంచి వాళ్ళకి పెన్షన్ ఇచ్చట్లేదు. మిగతా వాళ్ళకందరికీ 60 ఏళ్ళు చేసినటువంటి విషయం వాస్తవం. చేతి వృత్తుల వార్తను నాశనం చేసి మహిళలకు ఇవ్వాల్సినటువంటి 17వ వార్డు కౌన్సిలర్ భువనేశ్వరి ఆరోపణలను ఖండిస్తున్నట్లుగా పుత్తూరు మున్సిపల్ చైర్మన్ శంకర్ అన్నారు. తన మీద పగతో మంత్రి రోజా కుటుంబ సభ్యులను టార్గెట్ చేస్తున్నారని శంకర్ తెలిపారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మంత్రి రోజాపై కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని చైర్మన్ శంకర్ అనుమానం వ్యక్తం చేశారు.
మాది పుత్తూరు మున్సిపాలిటీ. నేను ఎస్సీ కాలనీ 17వ వార్డులో నుంచి 23వ వార్డు ఓసీ జనరల్లో 58 ఓట్లతో నేను గెలిచాను. మేడం గారు అంటే ఆర్కే సెలమన్ గారు ఆమె ప్రోత్సాహంతో నేను ఒక ఎస్సీ మాల కులంలో పుట్టిన వాడిని, అక్కడ ఓసీ జనరల్లో ఎమహేమీలు ఉన్నారు, నన్ను అక్కడ పెట్టి హరియన్న బాగా పనిచేసే నాయకుడు అక్కడ గెలవగలుగుతాడని ఒక సదుద్దేశంతో మేడం గారు నన్ను అక్కడ నిలబెట్టడం, నాకు మేడం గారు ఆర్థిక సహాయంతో పాటు కుమారస్వామి రెడ్డి అన్న, రాంప్రసాద్ రెడ్డి గారు, మేడం ఆర్కే సెలమన్ గారు వాళ్ళిద్దరు వదినోళ్ళు 23వ వార్డులో తిరగడమే కాకుండా 27 వార్డులలో వాళ్ళ ఫ్యామిలీ మొత్తం తిరిగి గెలుపుకి వైఎస్ఆర్సీపీ పార్టీ గుర్తుకి ఫ్యాన్ గుర్తుకి జగనన్న చేసిన పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఎక్కడికెక్కడ ఏమి చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ వదినోళ్ళు అన్నోళ్ళు మేడం గారు ప్రతి నిత్యం ప్రజలతో మమేకంగా ఉండే మేడం గారితో మేము జతకట్టడం మాది. నారాయణపేట జిల్లాలోని కోస్గి మున్సిపల్ చైర్పర్సన్ మేకల శిరీషపై 11 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. హైకోర్టులో తాను రిట్ పిటిషన్ వేసి అవిశ్వాసంపై స్టే తీసుకున్నానని ఆర్డీఓకు మేకల శిరీష చెప్పారు. అయితే తమకు అధికారికంగా ఎలాంటి ఉత్తర్వులు అందలేదని ఆర్డీఓ రామచందర్ వెల్లడించారు. అధికారిక పార్టీ అండదండలతో తనకు న్యాయం చేయడం లేదని మేకల శిరీష అధికారులపై ఆరోపించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను వైసీపీ గూడూరు సిట్టింగ్ ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాదరావు కలిశారు. ఎన్నికల వ్యూహంలో భాగంగా వైసీపీ గూడూరు నియోజకవర్గంలో మార్పులు చేర్పులు చేసింది. దీంతో అసంతృప్తి చెందిన వరప్రసాదరావు వైసీపీని వీడి జనసేన బాటపట్టారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం వానిలేటిపాడు గ్రామంలో పలు అభివృద్ధి పనులకు ఎంపీ అదాల ప్రభాకర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత జగన్కే దక్కుతుందన్నారు. గత ప్రభుత్వంలో కొన్ని కుటుంబాలకు మాత్రమే సంక్షేమ పథకాలు అందాయన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించామన్నారు. ప్రతిపక్ష పార్టీ నేతలు మాపై దుష్ప్రచారం చేస్తున్నారని, వారి మాటలు నమ్మొద్దని ప్రభాకర్ రెడ్డి అన్నారు. తీసుకొచ్చి పనులు చేస్తూ ఉన్నాం. ఇంకా చేయాల్సిన పనులు ఉన్నాయి, అవి కూడా పూర్తి చేస్తాం. ఎన్నికలైన తర్వాత రాబోయే 5 సంవత్సరాల్లో దగ్గర 1000 కోట్లకు పైన నిధులు తీసుకొచ్చి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేదానికి ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకున్నామని కూడా తెలియజేసుకుంటూ, మనకి 5 కోట్ల రూపాయలు ఈ 12వ డివిజన్లో ఖర్చు పెడుతూ ఉన్నాం. ఇంకా ఇది ఎందుకంటే అభివృద్ధి చెందుతున్న ప్రాంతం కాబట్టి ఇక్కడ అవసరాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. వాటికి తగినట్లుగా ఇక్కడ నిధులు కూడా సమకూరుస్తామని కూడా తెలియజేసుకుంటూ, అందరూ సోదరులు చెప్పినట్టు మన మీద ఏదో విధంగా బురద జల్లి లబ్ధి చెందాలని చెప్పి అపోజిషన్ పార్టీలో ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాయి. వాళ్ళ మాటలను కానీ వాళ్ళ పనులను కానీ మీరు నమ్మవద్దని కూడా తెలియదు. ఎందుకంటే గతంలో 9 సంవత్సరాలు చూశారు, ఈ 8 నెలలు చూశారు. అంతకుముందు నేను 5 సంవత్సరాలు ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు చూశారు. ఎవరైతే పని చేయగలరో, ఎవరి మీద అయితే మనం నమ్మకం పెట్టుకుంటే ఆ నమ్మకం ఒమ్ము కాకుండా పనిచేస్తారో మీరందరూ కూడా ఒకసారి ఆలోచించుకొని మంచి నిర్ణయం తీసుకొని అటు జగన్మోహన్ రెడ్డి గారిని నన్ను పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలోని నడిపూడి ఇసుక రీచ్లో అనుమతులు లేకుండా జరుగుతున్న ఇసుక తవ్వకాలను ఆపాలని కోరుతూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. రీచ్ వద్ద బైఠాయించి ఇసుక తవ్వకానికి వచ్చిన ప్రొక్లైన్ వాహనాలను నిలిపివేశారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అధికారులు విషయం తెలుసుకునే ప్రయత్నం చేయగా నిర్వాహకులు అక్కడి నుంచి పారిపోయారు.
అధికారులు సమస్యను పరిష్కరించాలని స్థానికులు డిమాండ్ చేశారు. గత 3 రోజుల క్రితం మేము ఒకసారి ఆపినా కూడా అప్పుడు ఆపినట్టు ఆపి మళ్ళీ ఈరోజు మళ్ళీ మొదలుపెట్టినారు. ఏంటంటే పర్మిషన్లు ఉన్నాయని చెప్తున్నారు. పర్మిషన్లు ఉన్నాయని చెప్పి మళ్ళీ అక్రమంగా తవ్వేస్తూ ఇట్లా చేసిన పనికి గాను గతంలో కూడా మొత్తం ఏటుగట్టు బార్డర్ సగం వరకు గోదావరిలోకి జారిపోయింది. మట్టి ఈ విధంగా తీస్తూ ఉంటే, ఇసుక తీస్తూ ఉంటే గోదావరి మొత్తం ఎక్కువగా వచ్చినప్పుడు ఈ గట్టంతా నాశనం అయిపోవడం కామన్. దీని మీద స్పందించి అధికారులు గోదావరి గట్టు కాపాడాలని నేను చెప్తున్నాను. ఇప్పుడు కూడా ఎంఆర్ఓ గారు ఫోన్ చేసినా కూడా ఇక్కడ ఏ విధమైన పర్మిషన్ లేదు, మీరు ఇసుక లారీలో దింపడానికి లేదు, అలాంటిది ఏదైనా చేస్తే కనుక ఆ వెహికల్ అక్కడే ఆపి సీజ్ చేసేయండి అని విఆర్ఓ గారికి ఆర్ఐ గారి ద్వారా మెసేజ్ పంపించారు. కానీ వీళ్ళు వెహికల్స్ పైకి పట్టుకెళ్ళకుండా ఇక్కడే పెట్టి కూర్చుని ఇక్కడే తానాతందాన్ని ఆడుతున్నారు. ఇక్కడ నాయకులు వచ్చారు. ఇక్కడ ఎన్నికల్లో ఓడిపోతామనే భయం జగన్ గుండెల్లో పుట్టింది. అందుకే చంద్రబాబు, పవన్ కళ్యాణ్లను వైసీపీ నాయకులు దుష్భాషలాడుతున్నారని రాయలం జనసేన నాయకులు అన్నారు. పశ్చిమ గోదావరిలోని భీమవరం నియోజకవర్గం రాయలంలో జనంలోకి జనసేన కార్యక్రమాన్ని జనసైనికులు నిర్వహించారు. ఇంటింటి ప్రచారంలో జనసైనికులు మాట్లాడారు. రాబోయేది టీడీపీ జనసేన సంకీర్ణ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. కొడుకులపూడి గోవిందర్ చంద్రబాబు గారు, తెలుగుదేశం పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షురాలు తోట శీలలక్ష్మి గారి ఆధ్వర్యంలో రాయలం గ్రామంలోని ఇంటింటికి ఉమ్మడి మేనిఫెస్టో, తెలుగుదేశం జనసేన మేనిఫెస్టోని ప్రజలకు వివరిస్తూ ప్రతి గ్రామం గడప గడపకి రాయలం గ్రామంలో తిరుగుతున్నాము. వారే ఎదురొచ్చి మేము ఈ సైకో ప్రభుత్వాన్ని పారదోలుతాము, జగన్మోహన్ రెడ్డిని ఈ జనసేన తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుందాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా చేసుకుందామని ప్రజలే మాకు ఎదురొచ్చి అన్ని విధాలుగా స్వాగతం పలుకుతున్నారు. ఈ జగన్ ప్రభుత్వాన్ని పోగొట్టాలని ప్రతి ఇంటింటికి గడప గడప ప్రతి ముసలోళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ అందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. ఈ జగన్ ప్రభుత్వం పోవాలని ఆశిస్తూ జై జనసేన, జై తెలుగుదేశం. అధ్యక్షులు కొడుకులపూడి గోవిందర్ చంద్రబాబు గారు, తెలుగుదేశం పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షురాలు తోట శీలలక్ష్మి గారి ఆధ్వర్యంలో ఏలూరులోని ద్వారకా తిరుమల పోలీస్ స్టేషన్ వద్ద విశ్వ హిందూ పరిషత్ సభ్యులు ఆందోళన చేశారు. తిమ్మాపురంలో కనకదుర్గమ్మ వారి పీఠం కూల్చివేతకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దాంతో ద్వారకా తిరుమలలో పరిస్థితి ఉధృతంగా మారింది. భీమడోలు సిఐ ఘటనా స్థలానికి చేరుకుని వారితో మాట్లాడి ఆందోళన విరమించేలా చేశారు. ఇక్కడ మొదటి మేము ఫిర్యాదు చేసిన రోజున మిగతాది ఒకటైతే ఎవరైతే దళిత హిందువులు ఉన్నారో వాళ్ళని చాలా కులం బట్టి దూషించడము, తర్వాత వాళ్ళు ఎవరో వంట ఉండటం, ప్రసాదం వాళ్ళు వండుతాం ఏంటి, వాళ్ళు మేము ముందు కుర్చీలో ఉండటం ఏంటి, వాళ్ళు తాగిన మంచిని మేము తాగడం ఏంటి, ఆ గ్లాస్ తాగడం ఏంటి, ఈ రకమైన వైఖరి గత కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ విషయాల మీద కూడా రాతపూర్వకంగా ఫిర్యాదు చేయడం జరిగింది. మేము ఒకటే డిపెండ్ చేస్తున్నాం, విగ్రహం ఎక్కడ ఉంది, విగ్రహం తీసుకురావాలి ఇక్కడ పోలీస్ స్టేషన్కి. 2 SST కింద తక్షణం అరెస్ట్ చేయాలని, తగిన విచారణ జరిపి అరెస్ట్ చేయాలని చెప్తా ఉన్నాం. గుడి ధ్వంసమైంది కాబట్టి 5 లక్షల పైసలు ఖర్చు అవుద్ది. దాన్ని తక్షణం రేపు నుంచి పనులు ప్రారంభించాలి. ఆ డబ్బులు సంబంధించి రెవెన్యూ ఎంఆర్ఓ గారి దగ్గర ఎవరో డిపాజిట్ చేసి అదంతా ప్లాన్ చేసి అక్కడ తక్షణం గుడి నిర్మాణం చేయాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాము. ముందుగానే అరెస్ట్ చేయాలి. వాళ్ళు ఇదేదో చిన్న ఇష్యూ కింద వాళ్ళు ఏది గాలి వదిలిస్తే మొత్తం కుదరదు, పెళ్లి కూడా చూసినట్టు చూస్తే కుదరదని చెప్పేసి కూడా ఇప్పుడు కూడా సీఏ గారు చెప్పి స్పష్టం చేశాము. మళ్ళీ చెప్తున్నాం గుడి ఎక్కడ ఉందో, ఎక్కడైతే పడిపోయిందో పడగొట్టారో అక్కడే కట్టాలి. ఆ రోజున కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒకటే చెప్పారు. రంగారెడ్డి జిల్లా అగ్రికల్చర్ యూనివర్సిటీలో G55ను రద్దు చేయాలని విద్యార్థులు చేస్తున్న ధర్నా కొనసాగుతోంది. వీరికి ఏబీవీపీ విద్యార్థి సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. దీంతో వారిని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. హైకోర్టు మంజూరు చేసిన జీవోను రద్దు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. విశ్వవిద్యాలయంకు సంబంధించిన స్థలంలో 1 గజం కూడా ఇచ్చేది లేదన్నారు. హైకోర్టు నిర్మాణ ప్రతిపాదనను వేరే చోటుకు మార్చాలని వారు హెచ్చరించారు. పశ్చిమ గోదావరి ఆచంట నియోజకవర్గంలో ఇరు వర్గాల మధ్య వివాదం రాజుకుంది. పెనుగొండ మండలం వడలి గ్రామంలో రామాలయం కూల్చివేస్తున్నారంటూ హిందూ సంఘాలు ఆందోళన చేపట్టాయి. ఎస్సీ వర్గం వారు ఆర్చ్ నిర్మిస్తారని పంచాయతీ నిర్మాణం చేసిన తర్వాత వివాదం నడుస్తుందని స్థానికులు తెలిపారు. మండల అధికారులు ఇరు వర్గాల మధ్య సయోధ్య చేయకుండా పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారని స్థానికులు ఆరోపించారు. రామాలయం జోలికొస్తే ఊరుకోమని హిందూ సంఘాల నాయకులు హెచ్చరిస్తున్నారు. గ్రామం పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం తూర్పువీధి గౌడ రామాలయం అండి. మా రామాలయం తాతలు కట్టించిన తరతరాల నుంచి కట్టించిన గుడి అండి సార్. ఇది ఈవేళ
ఆర్చి కట్టుకుంటామని అవి కట్టుకుంటామని మాకు కొన్ని అడ్డంకులు పెడుతున్నారండి. ఆ అడ్డంకులు పెట్టడం వల్ల మాకు తీవ్ర ఆందోళన చేయవలసి వస్తుందండి. మేము ఆ ఆర్చి కట్టడానికి ఎటువంటి పర్మిషన్ వాళ్ళు ఇచ్చారంటున్నారు. ఎవరు ఇచ్చారండి? పంచాయతీ తీర్మానం అవ్వలేదండి. 6 మెంబర్లు సంతకాలు చేయాలండి. ఏమి కాకుండా ఏదో ఒక సంతకం చేసి ఆ లెటర్ పట్టుకుని డిఐజీ గారి కాడి నుంచి ఎస్పీ గారి నుంచి మమ్మల్ని నానా రకాలుగా హింసలు చేస్తున్నారండి. అక్రమ కేసులు బనాయిస్తున్నారు సార్. దీని గురించి మేము ఎంత దూరమైన వెళ్తామండి. భద్రాచలం ఉన్న ఆయన ఏమో అయోధ్యలో రామాలయం నిర్మిస్తుంటే రామ మందిరాలు ఇక్కడ కూల్చేయమంటున్నారు సార్. దీన్ని ఎంతవరకు సమంజసమని మేము కోరుకుంటున్నాం సార్. దీన్ని ఎంతవరకైనా మేము. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో కొండముచ్చు విద్యార్థులతో కలిసి సందడి చేసింది. ఆటలాడింది, కరచాలనం చేసి మిత్రత్వాన్ని చాటుకుంది. ఓ విద్యార్థితో కలిసి ఒకే పళ్లెంలో భోజనం చేసింది. దాంతో విద్యార్థులు ఎంతో ఆనందపడ్డారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద మధ్యాహ్న భోజన సమయంలో పాఠశాలకు అతిథిగా ఓ కొండముచ్చు చేరుకుంది. తన హుందాతనాన్ని ప్రదర్శిస్తూ విద్యార్థుల చెంతకు చేరింది. కొద్దిసేపు విద్యార్థులతో ఆటలాడింది. ఓ విద్యార్థితో కలిసి ఒకే పళ్లెంలో భోజనం చేసింది. విద్యార్థితో కలిసి కొండముచ్చు భోజనం చేసిన సంఘటన స్థానికులను అబ్బురపరిచింది. అంతేకాక ట్రక్ మిర్రర్లో తన అందాన్ని చూసుకుని మురిసిపోయింది. విద్యార్థులు కూడా కొండముచ్చుతో సరదాగా గడిపారు. సూపర్ స్టార్ మహేష్ బాబు వీరాభిమాని తన అభిమానాన్ని మానవతా కోణంతో చాటుకున్నాడు. అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్టతో దేశ ప్రజలందరూ ఆధ్యాత్మిక సేవలో మునిగిపోయారు. ఈ క్రమంలో ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంకు చెందిన బవిరిశెట్టి మురళీకృష్ణ దేవుడి మీద భక్తితో పాటు తనకు ఎంతో ఇష్టమైన హీరో మహేష్ బాబు భార్య హీరోయిన్ నమ్రత పుట్టినరోజు వేడుకలు గుర్తుండిపోయేలా జరపాలని ఆలోచించాడు. ఆలోచనకే పరిమితం కాకుండా అడవిలో ఆహారం దొరక్క అలమటించే వానరుల ఆకలి తీర్చాడు. ఏలూరు ద్వారకా తిరుమలలోని కొత్తపల్లి అటవీ ప్రాంతంలో సుమారు 2000కు పైగా కోతులుంటున్నాయి. ఆ కోతులు ఆకలి తీర్చడానికి మురళీకృష్ణ కంకణం కట్టుకున్నాడు. అందులో భాగంగా 10 కేజీల కొండ తంగేడు గింజలు, 10 కేజీల వేరుశెనగ గుళ్ళు, 10 కేజీల రైస్, అరటిపళ్ళు, మరమరాలు, జామకాయలను వాటికి ఆహారంగా అందించాడు. ఆ ఆహారాన్ని కోతులు ఎంతో సంతోషంగా తిన్నాయి. తన అభిమానంతో ఈ విధంగా వేడుకలా చేయడం ఎంతో ఆనందంగా ఉందని మురళీకృష్ణ అన్నాడు. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యులు, స్నేహితులు, హీరోలు, రాజకీయ నాయకుల పుట్టినరోజు వేడుకలకు ఎంతో ఖర్చు పెడతారు. వారు కొద్దిగా టైం స్పెండ్ చేసి ఇలాంటి ప్రదేశాల్లో ఉన్న మూగజీవుల ఆకలి తీర్చాలని కోరారు. మల్కాజ్గిరి పోలీసులు ఎల్బీ నగర్లో నకిలీ కరెన్సీ తయారీదారులను పట్టుకున్నారు. నకిలీ కరెన్సీతో అమాయక ప్రజలను మోసం చేస్తున్న 2 విదేశీయులను అరెస్ట్ చేశారు. నిందితుల దగ్గర నుంచి నకిలీ కరెన్సీ, రసాయన పదార్థాలు, సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో కెమెరోన్, మాలి దేశ పౌరులు ఉన్నట్లుగా రాచకొండ సిపి సుధీర్ బాబు తెలిపారు. ఫస్ట్ ఈ ఇన్నోసెంట్ గల్లిబుల్ పీపుల్ ని అట్రాక్ట్ చేయడానికి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తున్నారు. ఈ వాట్సాప్ గ్రూప్ లో వాళ్ళు మెసేజ్ పంపించి అందులో గ్రూప్ లో యాడ్ కమ్మని చెప్తారు. వన్స్ వెరిఫైడ్ క్లోన్ క్రెడిట్ కార్డ్ వాట్సాప్ గ్రూప్ లో యాడ్ కమ్మని చెప్పిన తర్వాత వీళ్ళు వాట్సాప్ గ్రూప్ లో యాడ్ అయిన తర్వాత వాళ్ళు ఏం చెప్తారంటే ఈ గ్రూప్ ఒక డేవిడ్ అనే అతను ఉంటాడు గ్రూప్ అడ్మిన్, ఇట్లా మీకు మేము ఒక ఫేక్ కరెన్సీ ఉన్నదాన్ని కెమికల్ అంటే ఒక పేపర్స్ ఇస్తాము. పల్నాడు జిల్లా నరసరావుపేటలో సెల్ఫీ వీడియో కలకలం రేపింది. ఎమ్మెల్యే గోపిరెడ్డిపై విజయసాయిరెడ్డికి ఫిర్యాదు చేస్తూ గుణపాటి వెంకటేశ్వరరెడ్డి అనే వ్యక్తి సెల్ఫీ వీడియో తీశాడు. తమ పొలం ఇవ్వాలని ఎమ్మెల్యే బెదిరిస్తున్నట్లుగా వీడియోలో వెంకటేశ్వరరెడ్డి తెలిపాడు. ఎమ్మెల్యే అనుచరులు తన ఇంటిపై దాడి చేశారని ఆరోపించారు. తన కుటుంబానికి ఎమ్మెల్యే నుంచి ప్రాణహాని ఉందన్నాడు.
ఇక సీఎం జగన్ విజయసాయిరెడ్డి జోక్యం చేసుకుని తనకు న్యాయం చేయాలని కోరాడు. తన్ను కాపాడకపోతే భార్యతో కలిసి ఆత్మహత్య చేసుకుంటానని వెంకటేశ్వరరెడ్డి హెచ్చరించారు. విజయసాయిరెడ్డి గారికి విన్నపించుకుంటున్నా, నాకు చేసిన అన్యాయం ఇక్కడ ఈ గవర్నమెంట్ వచ్చినాక ఈ గోపిరెడ్డి చేసిన నన్ను ఈ అరాచకాలకి ఈ ల్యాండ్ నేను 2015లో నేను కొనుక్కొని నేనుంటే నా దాని మీద కన్నుబడి ఇస్తావా లేదా అని చెప్పి పక్కదే నా దాని పక్కలో ఆయన బినామీ పేరుతో కొనిపెట్టి దీని మీద లేదు అని చెప్పి నన్ను ఇబ్బందులు పెడుతుంటే ఒకసారి 3.5 లక్షలు ఇచ్చా. సరే పార్టీ పండుగ నేను 3.5 లక్షలు ఇచ్చి సరిపెట్టుకున్నా. సరే అది పోయింది. కొన్ని రోజులకి బొబ్బిలి యుద్ధ దినోత్సవం సందర్భంగా విజయనగరంలో యుద్ధ వీరులకు బేబీ నాయన నివాళులర్పించారు. 1757 జనవరి 24న బొబ్బిలి సంస్థాన సైన్యానికి ఫ్రెంచ్ విజయనగర సంస్థాన సంయుక్త సైన్యానికి మధ్య జరిగిన యుద్ధమే బొబ్బిలి యుద్ధమని బేబీ నాయన తెలిపారు. నేటితో ఆ యుద్ధానికి 267 సంవత్సరాలు పూర్తయ్యాయని, వీరమరణం పొందిన యోధుల గాథ ఇప్పటికీ స్ఫూర్తిదాయకంగా నిలిచిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బోనెల విజయ్ కుమార్ పాల్గొన్నారు. ప్రాణాలు అర్పించినటువంటి అమరవీరులకి ఈ రోజు కూడా మరి నివాళులు అర్పించుకుంటాం. ముఖ్యంగా చరిత్ర పుటల్లో ఈ రోజు కూడా ఒక సినిమా రూపాలు అవనివ్వండి, బుర్రకథల రూపాలు అవనివ్వండి, నాటకాల రూపాలు అవనివ్వండి, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి మన ఫ్యామిలీ మ్యూజియం ఏదైతే ఉందో, లేకపోతే యుద్ధ స్తంభాలు అవనివ్వండి, ఈ రోజు కూడా ఆ అమరవీరుల యొక్క త్యాగం అనేది ఈ రోజు కూడా సజీవంగా బతికుందంటే అది ఆ రోజులు వారు ప్రదర్శించినటువంటి. ఇంగ్లాండ్తో జరిగే టెస్ట్ సిరీస్లో అద్భుతమైన ప్రదర్శనతో సిరీస్ని కైవసం చేసుకుంటామని భారత జట్ కెప్టెన్ రోహిత్ శర్మ ఆశాభావం వ్యక్తం చేశారు. రోహిత్ శర్మ ఉప్పల్ స్టేడియంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇంగ్లాండ్తో జరిగే టెస్ట్ సిరీస్లో రాణిస్తామన్నారు. 20 ఏళ్ల టెస్ట్ మ్యాచ్కి ఇప్పటి టెస్ట్ మ్యాచ్లకు చాలా తేడా ఉందని చెప్పారు.